హలో ఫ్రెండ్స్, చికెన్ మటన్ అంటే నాన్ వెజ్ ప్రియులకు పండగే. ఆదివారం వచ్చిందంటే చాలు ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఒక్కరోజే కాదు, ఏ రోజైనా తినేవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే చికెన్ మటన్ రెండూ ప్రోటీన్ పుష్కలంగా ఉండే మాంసాహారాలు. అయితే వీటిలో కూడా వాటి పోషక విలువలు, ఆరోగ్య ప్రభావాలు వేరువేరుగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చికెన్ మటన్ రెండు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మాంసాహారాలు. అయితే ఈ రెండిట్లో ఏది ఆరోగ్యానికి మంచిదనే చర్చ తరచుగా జరుగుతూనే ఉంటుంది. ఈ రెండు మాంసాలలోని పోషక విలువలను పోల్చి చూసి మీ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా సరైన ఎంపిక చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. వండే విధానం కూడా పోషకాలపై ప్రభావం చూపుతుందని డైటీషియన్లు చెప్తున్నారు. ఇక చికెన్ మరియు మటన్లో ఏది మంచిది, క్యాలరీలు బరువు నియంత్రణలో ఏని పాత్ర ఎటువంటిదో చూద్దాం. బరువు తగ్గాలనుకునే వారికి క్యాలరీల లెక్క చాలా ముఖ్యం. 100 గ్రాముల వండిన చికెన్లో సుమారు 165 క్యాలరీలు ఉంటాయి. దీనికి విరుద్ధంగా 100 గ్రాముల మటన్లో 204 క్యాలరీలు ఉంటాయి. అంటే మటన్ కంటే చికెన్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మటన్ స్థానంలో చికెన్ ఎంచుకోవడం వల్ల వారానికి 273 క్యాలరీలను తగ్గించుకోవచ్చు. ఇది దీర్ఘకాలంగా కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇక ఈ రెండిట్లో ఉండే ప్రోటీన్ విలువల గురించి చూద్దాం. ప్రోటీన్ కండరాల నిర్మాణానికి, మరమ్మతులకు సహాయపడుతుంది. 100 గ్రాముల చికెన్లో 31 గ్రాముల ప్రోటీన్ ఉండగా 100 గ్రాముల మటన్లో 28 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇవి రెండు ప్రోటీన్లకు మంచి వనరులే. అయినప్పటికీ చికెన్లో కొద్దిగా తక్కువ ప్రోటీన్ ఉంటుంది. ప్రతి కిలో శరీర బరువుకు 0.8 గ్రామ్స్ ప్రోటీన్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, 80 కిలోల బరువు ఉన్న వ్యక్తికి రోజుకు 64 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఈ విధంగా మీ బరువు ఇంటూ 0.8 గ్రామ్స్ వేసినట్లయితే మీ శరీరానికి ఎంత ప్రోటీన్ కావాలో సుమారుగా అంత ప్రోటీన్ను అంచనా వేయవచ్చు. చికెన్ ఇంకా మటన్లో కొవ్వు పదార్థాలు ఎంతవరకు ఉంటాయో చూద్దాం. శరీరానికి కొవ్వు కూడా అవసరమే, కానీ ఆరోగ్యకరమైన కొవ్వును ఎంచుకోవడం ముఖ్యం. 100 గ్రాముల మటన్లో 9 గ్రాముల కొవ్వు, అందులో 3 గ్రాముల సంతృప్త కొవ్వు అంటే న్యాచురల్ ఫ్యాట్ ఉంటుంది. అదే 100 గ్రాముల చికెన్లో 3.6 గ్రాముల కొవ్వు, కేవలం 1 గ్రాము సంతృప్త కొవ్వు మాత్రమే ఉంటుంది. సంతృప్త కొవ్వు అధికంగా ఉంటే ఇది రక్తనాళాల్లో అడ్డంకులను సృష్టించవచ్చు. కాబట్టి కొవ్వును పరిమితం చేయాలనుకునే వారికి చికెన్ బ్రెస్ట్ మెరుగైన ఎంపిక. మొత్తం క్యాలరీలలో 10% పెంచకుండా సంతృప్త కొవ్వును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కార్బోహైడ్రేట్ల విషయానికి వస్తే రెండిట్లో కార్బోహైడ్రేట్లు ఉండవు. కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తిని అందిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు కార్బోహైడ్రేట్లను తగ్గించి ప్రోటీన్ తీసుకోవడం పెంచుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక విటమిన్ల సంగతికి వద్దాం. విటమిన్లు, సూక్ష్మ పోషకాలు శరీరానికి తక్కువ స్థాయిలో అవసరం. చికెన్, మటన్ రెండింట్లోనూ పెద్దగా విటమిన్లు లేనప్పటికీ కొన్ని తేడాలు ఉన్నాయి. చికెన్లో కొలిన్, విటమిన్ బి, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. మటన్లో ఫోలేట్, విటమిన్ బి ఎక్కువ ఉంటుంది. ఈ ఫోలేట్ అనేది గర్భధారణ సమయంలో ఎక్కువగా అవసరమవుతుంది. ఇక ఖనిజాల సంగతికి వస్తే ఖనిజాలు ఖచ్చితంగా శరీరానికి అవసరం. రెండిట్లోనూ పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, ఇనుము, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. అయితే మటన్లో జింక్ చికెన్ కంటే దాదాపు 5 రెట్లు అధికంగా ఉంటుంది. గాయాలు త్వరగా మారడానికి జింక్ సహాయపడుతుంది. జింక్ అవసరం ఉన్నవారు మటన్ను ఎంచుకోవచ్చు. చికెన్, మటన్ రెండు వాటి సొంత పోషక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. మీ వ్యక్తిగత ఆరోగ్య లక్ష్యాలు, ఆహార ప్రాధాన్యతలు, శారీరక అవసరాలను బట్టి ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. మాంసాన్ని వండే విధానం కూడా దాని పోషక విలువలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని డైటీషియన్లు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చికెన్, మటన్ రెండు వాటి సొంత పోషక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. మీ వ్యక్తిగత ఆరోగ్య లక్ష్యాలు, ఆహార ప్రాధాన్యతలు, శారీరక అవసరాలను బట్టి ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోవడం మీ చాయిస్. మాంసాన్ని వండే విధానం కూడా దాని పోషక విలువలపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. అయితే ఏమైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు చికెన్, మటన్ డైట్లో అనుసరించే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.